అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ఎగ్జామ్ అప్డేట్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎన్టీపీసీ గురించి. దీంట్లో గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇంక లేట్ చేయని వీడియో వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చి రిక్రూట్మెంట్ ఆఫ్ ది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి నోటీస్ అయితే ఇచ్చారు. అది ఏమంటే దీనికి స్టార్టింగ్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఓపెనింగ్ ప్రాసెస్ వచ్చి 14వ తేదీ సెప్టెంబర్ నుంచి జరుగుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చి అక్టోబర్ 13కి క్లోజింగ్ డేట్ అనేది అక్టోబర్ 13కి క్లోజింగ్ డేట్ అండి. దీనికి మొత్తం 8,113 పోస్టులు అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. దాంతో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టరు, గూడ్స్ అండ్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ దీనికి సంబంధించిన పోస్టులు అనేది రిలీజ్ చేసినారు. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుందండి. దీనికి కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల 3 years అనే ఏజ్ లిమిట్ అనేది కూడా దీనికి అన్ని కేటగిరీస్ వారికి అప్లై చేస్తున్నారు. అండ్ ఇది వచ్చి గ్రాడ్యుయేట్ పోస్టులు కండి. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అని ఉంటారు. వాటికి సంబంధించి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చి సెప్టెంబర్ 21వ తేదీన అనేది అప్లికేషన్ స్టార్టింగ్ అనేది జరుగుతుందండి. ఎండింగ్ వచ్చి అక్టోబర్ 20వ తేదీకి ఎండింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆఫీషియల్ అప్డేట్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి కొన్ని పోస్టులు అనేవి ఇచ్చారు. కమర్షియల్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్ క్లర్క్ అనేవి దీనికి సంబంధించిన పోస్టులు అనేది రిలీజ్ చేసినారు. దీనికి మొత్తం 3,445 పోస్టులు అనేవి రిలీజ్ చేశారండి. ఇది ఇంకా పెరగచ్చు లేదా తగ్గచ్చు చెప్పలేమండి. జస్ట్ నోటీస్ అంతే. దీని గురించి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బీ చెన్నై.in వెళ్తే మీకు మళ్ళీ త్వరగా వీడియో అనేది చేసి పెడతాను. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 2025 అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. దానికి సంబంధించి దాని స్టాండర్డ్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అనేది తీసుకుంటారు. అలాగే క్వాలిఫికేషన్స్ అంతా మీకు ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో దీంతో ఉంటుంది. రిజర్వేషన్స్ వచ్చి ఎస్సీ అండ్ ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారండి. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎగ్జామ్ పెడతారు. అండ్ దీనికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ అలాగే మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే 400 అనేది రీఫండ్ అవుతుంది అనేసి ఇక్కడ చెప్పున్నారండి. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్ విత్ డిసబిలిటీతో ఉండేవాళ్ళు, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్సు, మైనారిటీసు అండ్ ఈబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఏమంటే అండ్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కూడా సంబంధించిన వాళ్ళు 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ చెప్పారండి. అది కూడా మీకు రీఫండ్ అవుతుందని చెప్పారు. 2 ఎగ్జామ్స్ అనేవి ఎగ్జామినేషన్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్లోనే జరుగుతాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవంతా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా చేసి చూపిస్తానండి. ఇవి ఏరియా వైజ్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ అండి. దానికి సంబంధించి చూడండి, ఆర్ఆర్బీ అహ్మదాబాద్, ఆర్ఆర్బీ చెన్నై, ఇవన్నీ వాళ్ళ యొక్క అఫీషియల్ ఇవి. దీంతో జనరల్ గైడ్లైన్స్, ఎలిజిబిలిటీ ఇవంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది అండి టాపిక్, సింపుల్ అండి.